నీ పని అయిపోయింది కదా, నువ్వు బయలుదేరు రాసి. అమ్మా ఓ 200 కావాలి, జీతంలో కట్ చేసుకోండి అమ్మా. क्या? उसकी तनख्वाह से वो 200 रुपये मांग रही है एडवांस. तब एडवांस क्यों दे रही हो? पूरी तनख्वाह पहले ही दे दिया तो ब्याज बेकार होता है ना. काम करने वाले कभी ब्याज का हिसाब करेंगे क्या? బాగా విను రాసి, ఇకపై అడ్వాన్స్ అడగకూడదు. ఇదే ఆఖరిసారి, అర్థమైందా? మొత్తం దిగండి, త్వరగా దిగండి. అన్న మహబూబ్ నగర్ బస్ ఎక్కడ ఉంటుందన్నా? మహబూబ్ నగరా? అది అక్కడ ఉంది, ఆ బస్సేనమ్మా. మన వాళ్ళలో కూడా తప్పుందయ్యా. అందుకే ఈ బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందన్నా? వెళ్తుందమ్మా, ఎక్కు. నేను అందుకే వచ్చే మీటింగ్ లో మహబూబ్ నగర్ వెళ్తుందిగా. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మహబూబ్ నగరే అన్నా. వెళ్తుందమ్మా, ఎక్కు. అమ్మా టికెట్ టికెట్ టికెట్. అన్న బస్సు మహబూబ్ నగర్ వెళ్తుందిగా. వెళ్తుందమ్మా. ఎన్ని? 1. ఎప్పుడు వెళ్తుంది? వెళ్ళినప్పుడమ్మా. మహబూబ్ నగర్ కి ఎన్ని గంటలకు వెళ్తుంది? తెలీదు, నేను షాద్ నగర్ లో దిగిపోతాను. అక్క మహబూబ్ నగర్ కి ఎన్ని గంటలకు వెళ్తుంది? తెలీదమ్మా. అన్నా మహబూబ్ నగర్ కి ఎన్ని గంటలకు వెళ్తుంది? నువ్వు ఎక్కడికి పోవాలి? మహబూబ్ నగర్ కే వెళ్ళాలన్నా. ఇంకా టైం ఉంది, వెళ్ళి సీట్లో కూర్చోపో. అదే ఎంతసేపు అవుతుంది? 5ంటికి వెళ్తుంది. 5 గంటలకి ముందు వెళ్ళదా? ఇదేమైనా ఎయిర్ప్లేనా ఎగడానికి? ఇది బస్సు, వెళ్ళి కూర్చో. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నాకు తెలిసిన అబ్బాయి ఒకడు డబ్బులు లేక ఊరు నుంచి నడిచి వస్తున్నాడు. వాడు ఆకలి తట్టుకోలేడక్క. ఫోన్ చేసి చూస్తావమ్మా? బాబు, నేను వచ్చే లెఫ్ట్ లో బైపాస్ లో వెళ్ళిపోతాను. నేను అక్కడ దించేస్తాను, సరేనా? సరేనా. థ్యాంక్స్ అన్నా. అన్నా జై భవానీ, జై భవానీ. మీరు వెళ్ళండి. అన్నా జై భవానీ. ఇది మహబూబ్ నగర్ అన్నా? మహబూబ్ నగరా భవానీ? ఇదిగో ఒకే రోడ్డు, జడ్చర్ల మహబూబ్ నగర్. అంతే భవానీ. సరే అన్నా.